అందరికీ నమస్కారం. నిన్నటి రోజున బిఆర్ అంబేద్కర్ గారు బొమ్మ ఓపెన్ కోసం వైసీపీ నాయకులు నిన్న మా దుర్లిపాల నరేంద్ర కుమార్ గారు సేబ్రోల్ మండలంలో పార్టీ ఆఫీసులో జనసేన మేము కలిసి మీటింగ్ పెట్టుకుని ఇక్కడే ఉన్నాం. ఎవడో అప్పలరాజు అంట సోషల్ మీడియాలో ఇలాంటివి పెట్టాడు. వాడు గనక సరైన మగాడు అయితే ఇక్కడికి ఈ పొన్నూరు గ్రామం వచ్చి నువ్వు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దూర్లిపాల కుటుంబం అంటే కుల మతాలు లేకుండా అన్ని విలల్లో భోంచేసే రకం. అలాంటి వాళ్ళ మీద నువ్వు బురదలేవంటే 25 సంవత్సరాలు ఈ పొన్నూరు అంబేద్కర్ బొమ్మ గాని ఈ నియోజకవర్గంలో అంబేద్కర్ బొమ్మ గాని సగం చూసింది దూర్లిపాల నరేంద్ర కుమార్ గారు. ఏది చెయ్యాలన్నా ఎప్పుడు చెయ్యాలన్నా నరేంద్ర కుమార్ గారు చేశాడు. మీరు వైసీపీ వాళ్ళు జనసేన టీడీపీ కలిసింది కాబట్టి మనకి ఈ రాష్ట్రంలో ఇక బతుకు లేదని చెప్పి ఇలాంటి బురద చల్లుకుంటూ వెళ్తారు. ఇలాంటి తప్పుడు బురద చల్లుకుంటూ వెళితే మీ తోట తీసే రోజు దగ్గరలోనే ఉంది. దయచేసి నిన్న మీరు చేసిన ఏదో పని మీరు గుర్తు తెచ్చుకోండి. పార్టీ పరంగా మీరు జెండాలు కట్టుకెళ్లారు. అవసరమైతే అంబేద్కర్ కూడా వైసీపీ జెండా కట్టే స్థాయికి దిగజారారు. అరే ఎదవలారో ఒకటి తెలుసుకోండి. డాక్టర్ సుధాకర్ ఎవరు ఎస్సీ క్యాండిడేట్ ఏం చేశారు? అప్పుడు ఏ సంకటం అవుతున్నారా మీరు? పోతే కిరణ్ ఎవరు ఎస్సీ క్యాండిడేట్ ఏం చేశారు? జగన్మోహన్ సంకటం అవుతున్నారా? అదే విధంగా బరంబాస్ పొన్నారు అతను ఎవరు ఎస్సీ క్యాండిడేట్. అప్పుడు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి చెప్పులు మోస్తున్నారా? ఇదే రంగం తీసుకుంటే ఎస్సీ క్యాండిడేట్ల మీద అత్యాచారాలు లాఠీ చార్జీలు ఎన్ని చేపించిన వైసీపీ ముఖ్యమంత్రి ఏది చేయమంటే అది చేయటం కాదు. రాష్ట్రంలో ఏమి జరుగుతుందో చూడండి. ఏ క్యాండిడేట్ ఎలాంటిదో చూడండి. మా ఎమ్మెల్యే గారు చెప్పులు కాలుతో దండేసే రకం కాదు. నీ ముఖ్యమంత్రి చెప్పులు కాలుతో అంబేద్కర్ బొమ్మ దండేస్తానికి వెళ్ళాడు. వాళ్ళ వైసీపీ నాయకులే దిగురా అన్నారు. అది తెలుసుకోండి మీరు. ఎందుకంటే ఎవడో మాట ఇది. మంచి వాళ్ళ మీద బురద చల్లొద్దు. ఇలాంటి తప్పుడు పోస్టులు ఇంకొకసారి పెడితే మీ తోట నిలువుని తీసే రోజు దగ్గరికి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదలం. నువ్వు దొరుకుతావు. అంగుళానికి ఒక ముక్క కోస్తావు నిన్ను.